పిల్లలకి ఏదైనా హెల్తీగా ఇవ్వాలి. అలాగే టేస్టీగాను ఉండాలి. అలా అనుకున్నప్పుడు దీన్ని ప్రిపేర్ చేయండి. నిజంగా చాలా రుచిగా ఉంది. అలాగే చాలా హెల్తీ రెసిపీ కూడా. అరటి పువ్వండి ఎదిగే ఆడపిల్లలకైతే ఇది చాలా మంచిది. అలాగే ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇది డయాబెటిక్ పేషెంట్స్ కి మంచిది. బీపీని కూడా కంట్రోల్ చేస్తుంది. దీని బెనిఫిట్స్ తెలియక చాలా మంది యూజ్ చేయరు. దీంతో చాలా రెసిపీస్ ప్రిపేర్ చేసుకోవచ్చండి. కర్రీ చేసుకోవచ్చు, ఫ్రై చేసుకోవచ్చు. లేదా ఇలా ఈజీగా స్నాక్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ముందుగా అరటి పువ్వుని తీసుకుని లోపల ఉన్న ఇలా పువ్వులన్నీ కూడా సెపరేట్ చేసుకోవాలి. తర్వాత ఒక్క పువ్వుని తీసుకుని లోపల హార్డ్‌గా రబ్బర్ లాగా ఒక పార్ట్ ఉంటుందండి. దాన్ని మాత్రం తీసేయాలి. అలాగే మిగతా పువ్వులన్నీ కూడా ప్రిపేర్ చేసుకొని సైడ్‌న పెట్టుకోవాలి. వెంటనే కుక్ చేసేయాలండి. లేదంటే ఇవన్నీ కూడా బ్లాక్‌గా అయిపోతాయి. వీటన్నిటిని కూడా ఒక బౌల్‌లో వేసుకొని 1 కప్పు శనగపిండి, అరకప్పు బియ్యం పిండి. వీటితో పాటే కారం, పసుపు, ఉప్పు, వంట సోడా, కలుంజి వేస్తున్నాను. కలుంజి లేకపోతే వామైనా వేసుకోవచ్చు. కొంచెం కొత్తిమీర, తగినన్ని నీళ్లు వేసుకుని వాటన్నిటిని కూడా గట్టిగా కలుపుకోవాలి. పలుచగా మాత్రం అస్సలు కలపకండి. తర్వాత వీటిని ఆయిల్‌లో మంచి కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇవి తొందరగానే వేగిపోతాయి. చాలా సింపుల్‌గా అయిపోతాయండి. హెల్తీగా ఏదైనా స్నాక్ చేయాలి అనుకున్నప్పుడు మంచి ఆప్షన్ ఇది. దీన్ని టమాటో కెచప్‌తో ఇవ్వండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. మీకు ఇంకా ఇలాంటి మంచి రెసిపీస్, హెల్తీ రెసిపీస్ కావాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.